పౌర్ణానికి 3 రోజుల ముందు, నిన్న తేదమ్మా 3వ తేదీ, 3 రోజుల ముందంటే 28 మార్చి 1, మార్చి 2, పౌర్ణమి 3, ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఈ 7 రోజులు అన్నమాట. ముందు 3 రోజులు, వెనక 3 రోజులు ఈ ధ్యానం చేయాలి. అంటే మనకు అవసరం లేదు, డైలీ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. కానీ ఒకవేళ ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఏదో ఒక టైంలో ఇంట్లో అయినా చేసుకోవాలి. ఇక్కడ రాలేకపోతారు, ఇది రకరకాల కారణాలు. సంసారంలో ఉన్నాం కదా, ఏ నిమిషం ఏమొస్తుందో ఎవడు తెలియదు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా కానీ ఆ యొక్క టైంను మాత్రం మనం చెయ్యాలి. మరి మొదటి రోజు ఎందుకు చేయాలి? 3 రోజుల ముందు అన్నాం కదా, 3 రోజులు, ఇది పౌర్ణమి అనుకోండి, ఈ 3 రోజులు. మొదటి రోజు ఏమొస్తుంది? మొదటి రోజు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఎంతసేపు చేయాలి అనేటువంటి పాయింట్లో అది మీ యొక్క అనుకూలతను బట్టి గంట సేపు, 2 గంటల, 3 గంటల అనేటువంటిది మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క సహనాన్ని బట్టి. ఓకేనా? కాబట్టి మొదటి రోజు ఏం చేయాలి? సిద్ధం అవ్వాలి, సిద్ధం కావాలి. మన ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం అనుకో, ఆ పెళ్లికి మెంటల్గా ప్రిపేర్ కావడానికి ఏం పెట్టారు పెద్దోళ్ళు? పసుపు దంచుతున్నానని చెప్పి అందరినీ పిలుస్తారు. అంటే అర్థమైంది, వీళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మెంటల్గా ఫిక్స్ అయిపోయింది.